और మనోహర్ సార్ వినిపిస్తుందా బాగా? హలో సార్ వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా నీకు? గుడ్ గుడ్ గుడ్. 2 నిమిషాలమ్మా, చూస్తున్నాను. వెయిట్ చేస కోసం. ఓకే సార్. మనోహర్ సార్ ఒక 2 నిమిషాలు అలా లైన్లో ఉండు, చూస్తున్నాను. సరే. ఎవరు జాయిన్ అవ్వకపోతే క్లాస్ స్టార్ట్ చేయాలి. ఓకే సార్. వాయిస్ బాగా వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు నాకు కనిపిస్తుందా? నేను నా ఫేస్ బాగా కనపడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, ఓ నువ్వు కొన్నావు అనమాట. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. సెకండ్ బిఏ 4th సెమిస్టర్కి సంబంధించి ఈరోజు భారత జాతీయోద్యమ కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన, 1935 భారత ప్రభుత్వ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో దాదాపు 80% భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాతే ఈ చట్టాన్ని అమలు చేయడం కూడా కొన్ని మార్పులు చేర్పులతో చేయడం జరిగింది. మరి అటువంటి భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1935లో ఉన్నటువంటి సంస్కరణలు ఏంటి, ముఖ్యాంశాలు ఏంటి, ఏ విధంగా భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చింది, అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అనే విషయం ఈరోజు మన క్లాసులో చూద్దాం. సో దీన్ని చూసే ముందు మనం ప్రాథమికమైనటువంటి ముందస్తు చర్య, అంటే ఇంతకు ముందు దానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే విషయాల ముందుగా మనం ఒకసారి గ్రహిద్దాం. రైట్, భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో 1933లో ప్రారంభించి 1935వ సంవత్సరం డిసెంబర్లో శాసనంగా చేయబడింది. బ్రిటిష్ ఇండియా చరిత్రలో అనేక విషయాల్లో 1935 సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టం ఒక ముఖ్యమైన చారిత్రక అంశం. దాదాపు 2 శతాబ్దాల నుంచి బ్రిటిష్ వారు భారతదేశాన్ని అత్యంత నిరంకుశంగా పరిపాలించడమే కాకుండా భారతదేశాన్ని తమ బానిస రాజ్యంగా చేసుకుంటూ అనేక రకాలైన కుతంత్రాలు, శాసనాలు, చట్టాలు అమల్లోకి తెచ్చుకొని వాటి ద్వారా వారు రాజకీయ ప్రయోజనాలను పొంది భారతదేశం యొక్క సౌభాతత్వాన్ని అణిచివేసిన సందర్భాల నుంచి మరి ఈరోజు భారతదేశం 1935 చట్టం ప్రసాదించినటువంటి రాజ్యాంగం మరియు రాజ్యతంత్రం, ఈ చట్టం ద్వారా భారతదేశానికి అబ్బే రాజ్యాంగం లేదా రాజకీయ దాస్యం నుంచి ఆర్థిక దుస్థితిని ఇంకా పొడిగించేందుకేనని గ్రహించిన ప్రజానాయకులు, అఖిల పక్షంలో కలిగినటువంటి అందరూ జాతీయ నాయకులు 1935 భారత చట్టం ద్వారా కలుగు కొత్త రాజ్యాంగమును తిరస్కరించడంలో కాంగ్రెస్తో కానీ
ఏకీభవించటంలో ఈ గాంధీజీ నాయకత్వంలో కానీ ఇలా రకరకంగా వారు అనేక విధాలుగా శక్తివంతంగా శాంతియుతంగా సాగించడం అనేది జరిగింది. ఒక్క నిమిషం. ఓకే, నాకు సిగ్నల్ లేని సమస్య వల్ల కొద్దిగా దూరంగా వచ్చానమ్మా. సో ఈ విధంగా 31 మార్చిలో ఇదివరకే మనం చెప్పుకున్నాం, గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం బ్రిటిష్ సార్వభౌమాధి కొనకు భారతదేశంలో స్వతంత్రోద్యమం కాంగ్రెస్ పార్టీని అతి స్వల్ప కాలంలోనే అణిచివేసి తుడిచిపెట్టగల నమ్మకం కలవాడును స్వతంత్ర సామ్రాజ్యతత్వమైనటువంటి లార్డ్ వెల్లింగ్టన్ వైస్రాయ్ ఇర్విన్ అటువంటి ఈయన నిరంకుశమైనటువంటి నిషేధాజ్ఞలు విధించుతూ 1931 నుండి భారతదేశాన్ని పరిపాలించడానికి సిద్ధమైంది. మరి అతనికి చేదోడుగా ఇంగ్లాండ్లోని ఐరోపా వర్తకం మరియు భారతదేశంలో ప్రబలుతున్న స్వరాజ్యకాంక్ష అందుకు ప్రోద్బలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారి స్వరాజ్య ఆందోళనోద్యములు నంచివేటుకు అవలంబించినటువంటి నిర్బంధమైనటువంటి ఒకటి తర్వాత ఒకటి కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఓ పక్క లార్డ్ ఇర్విన్ తర్వాత వచ్చిన వెల్లింగ్టన్ ఏ రకమైన ఆంక్షలు విధించినప్పటికీ రెండవ రౌండ్ టేబుల్ పాల్గొనడమే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈ విధంగా రామ్సేమ్ ఒకటేనాళ్ళు అనే దాన్ని బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి నిమ్మల జాతి హరిజనులు లేదా అల్పసంఖ్యాకులు వారికి ఈ కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. అటువంటి వైఖరి బయట సభను బ్రిటిష్ వారు ముగింపు చేయడం, దాన్ని కాంగ్రెస్ వారు వ్యతిరేకించడం అక్కడ జరిగినటువంటి పరిణామం. ఇంకా ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ గారి దేశ రాజకీయాలపై చర్చించడానికి వైస్రాయ్ అనుమతి కోరగా వైస్రాయ్ వ్యతిరేకించడం లేదా నిరాకరించడం, అంతే 1932లో కాంగ్రెస్ నాయకులందరినీ జైలుకి పంపించడం, కాంగ్రెస్ ఇల్లీగల్ అని అవి చట్టరీత్యా వ్యతిరేకమని ప్రకటించడం, లార్డ్ వెల్లింగ్టన్ చేసేటువంటి అనేకమైనటువంటి నిషేధాజ్ఞతలు అప్పటి శాసనసభలో ప్రభు భక్తులు ఈ యొక్క బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండే వాళ్ళందరూ అవి శాసనాలుగా చేయడం అనేది ఒక తీవ్రమైన గతికి గురవడం జరిగింది. ఇలా లార్డ్ వెల్లింగ్టన్ ఓ పక్క నిరంకుశమైన నిషేధాజ్ఞలు జారీ చేసిన నిర్బంధ విధానాలతో అతి సహాయంతో అమలు చేసి అనేక మందిని చెరసాలలో లాఠీ దెబ్బతో అంగవైకల్యం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుని సందర్భాల్లో ఆందోళన ఎలాగైనా అణిచివేసి దాంట్లోని బ్రిటిష్ రాజ ప్రభుత్వానికి భారతదేశాన్ని అప్పచెప్తానని ప్రతినిబూనినటువంటి ఆశలన్నీ ఓ విధంగా నిరాశ అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరంకుశవాదాన్ని బ్రిటిష్ రాజరికాన్ని కొనసాగించడానికి వచ్చినటువంటి లార్డ్ వెల్లింగ్టన్ కోరికల్ని గాంధీ అనుచరులు భారతదేశంలో ఉన్న ప్రజలు నిర్విరామంగా ఎదుర్కొని అహింసావాదంతో కొనసాగడం ఆయనకి అర్థం కానిటువంటి పరిస్థితి. అట్టి పరిస్థితి బ్రిటిష్ వారికి గత్యంతరం లేక భారతదేశంలో కొత్త రాజ్యం ప్రవేశపెట్టడానికి
పూర్తి సమాచారం సేకరించడానికి ఇకపైన భారత రాజ్యాంగం అమలు జరుగుతుందనే విషయాన్ని మూడవ రౌండ్ టేబుల్ సభలో ఉన్న కాంగ్రెస్ నాయకుడికి బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది. సో ఈ విధంగా మూడవ కాంగ్రెస్ సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వైట్ పేపర్ అను ప్రకటనని విడుదల చేసిన తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం భారతదేశ ప్రజలకు రాజకీయ నాయకులకు తీవ్ర ఆశాభంగం అయిందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే బ్రిటిష్ వారు భారతదేశ రాజ్యాంగాన్ని 1935 చట్టాన్ని తీసుకొచ్చే ముందు కాంగ్రెస్ ప్రతినిధులు అనుకున్న మేరకు లేదా భారతదేశ రాజకీయ నాయకులు ఆకాంక్షించిన మేరకు లేకపోవడం అనే ఒక విషయం ఇక్కడ తీవ్ర ప్రతిఘటన లేదా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించిందిగా వీరి ఆశలకు ఆశాభంగం అయిందిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుచేత ఆ ప్రణాళికను చర్చించడానికి వైట్ పేపర్ ఇష్యూ ఏదైతే అయిందో దాన్ని చర్చించడానికి లార్డ్ వెల్లింగ్టన్ తర్వాత వచ్చినటువంటి రాజ్య ప్రతినిధి లిల్ లిత్గో అధ్యక్షతన పార్లమెంట్ ఒక సంఘము నియమించి అందు భారతీయ ప్రముఖులందరినీ కొంతమందిని సభ్యులుగా చేసి కొన్ని సవరణలు చేసి ఒక నివేదిక తయారు చేసి దాని ప్రకారం చిత్తుప్రతిని పార్లమెంటులో ప్రవేశపెట్టడం అది చివరకు 1935 చట్టరూపంగా బ్రిటిష్ పార్లమెంటు వారి ఆమోదం పొందిన తర్వాత 1935 డిసెంబర్ నెలలో భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగం చేయబడి ఆ 1937 ఏప్రిల్ 1వ తేదీ నుండి భారతదేశంలో గల రాష్ట్రాల్లో అమలు చేయదలుచుందని బ్రిటిష్ ప్రభుత్వం తగు సన్నాహాలు చేయడం ప్రారంభించింది. సో ఈ విధంగా భారతదేశ ప్రభుత్వం యొక్క చట్టం అంటే మన దేశంలో రాజ్యాంగం ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు ఇప్పుడు మనం ఏదైతే కొనసాగిస్తున్నామో దానికి మాతృకత అనేది ఈ 1935 చట్టంగా మనం ఇక్కడ చెప్పుకో. సో ఇందులో ఏమున్నాయనే విషయాలు మనం చూసినట్లయితే 1937 సంవత్సరంలో నూతన రాజ్యాంగం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ దేశానికి మొదటిది స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమించిన భూభాగం ఒకటి ఉంది. స్వదేశీ సంస్థానాలు రాజులు పరిపాలించింది ఒకటి ఉంది. అలా రెండు సంస్థల్లో ఉన్నటువంటి విభేదాల్లో స్వదేశీ సంస్థానాల్లో ఉన్నటువంటి సమస్యల్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు, నవాబులు, మహారాజులు భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ రాజులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలిస్తారో సర్వఛత్రాధిపత్యం కింద పరిపాలించాలి అని ఒక పిలుపునివ్వడం జరిగింది. సో అటువంటి స్వదేశీ సంస్థానాల్లో ప్రిన్సిలీ స్టేట్స్గా బ్రిటిష్ ఇండియాలో లేనివి హైదరాబాద్, మైసూర్, జమ్మూ కాశ్మీర్ లాంటి దాదాపు 600 దాకా ఉండేవి. అవన్నీ తర్వాత భారతదేశంలో డొమినియన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో భారతదేశంలో కలిపేయడం అనేది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, దురాక్రమణ ద్వారా, అభిప్రాయం మేరకు ద్వారా కలపడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే 1937లో నూతన రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఈ స్వదేశీ సంస్థానాలు భారతదేశానికి కావు, బ్రిటిష్కి కాదు అనేటట్టు వారి సొంతగా ఉండాలనే ఒక అభిప్రాయాన్ని కలగడం. అంతేకాకుండా బ్రిటిష్ వారు
సరాసరి గవర్నర్ పరిపాలన కింద బ్రిటిష్ ఇండియాలోని అప్పటి రాష్ట్రాల్లో మద్రాసు, బొంబాయి మొదలగునవి ఈ రాష్ట్రాల్లో కూడా బ్రిటిష్ ప్రభుత్వం కింద సర్వాధికార పరిపాలకుడైన బ్రిటిష్ గవర్నర్ పరిపాలించబడిందని ఇందులో నిర్ణయించడం జరిగింది. ఇలా 1937 ఏప్రిల్ మాసంలో అమలు చేయబడిన నూతన రాజ్యాంగాన్ని ఫెడరేషన్ అనేటువంటి ప్రభుత్వం స్థాపించబడెను. ఇప్పుడు మనకి ఎలాగే కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల కేంద్రాలుగా పరిపాలించబడుతున్నాయో మనకి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతిని భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే వారి చేత ఎన్నుకోబడి ప్రధానమంత్రిని సభాపతిగా చేసుకుని రాష్ట్రపతి పేరు మీద ఎలా పరిపాలించబడుతున్నామో దాన్ని కేంద్రమని, అలాగే రాష్ట్ర స్థాయిలో ఓటర్ల ద్వారా రాష్ట్రపతిని ముఖ్యమంత్రిని ఎన్నుకొనబడి మళ్ళీ ఎమ్మెల్యేలుగా శాసనసభ్యులు ఎన్నుకొనబడి వారి చేత ఏ విధంగా పరిపాలించబడుతుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అని, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల కోసం అనేక రకాలైనటువంటి సంబంధాల కోసం కొన్ని చట్టాల్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగం అదే విధంగా అప్పుడు కూడా హలో హలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అంటాలని ఫెడరేషన్ భారతదేశాన్ని పరిపాలించే ఇంగ్లాండ్లో బ్రిటిష్ ప్రభుత్వం మంత్రి ఇండియా రాజ్యాంగ మంత్రులు కార్యాచరణ చేయాలని 1937లో 35 చట్టాల నుంచి జతపరచడం పరిపాలించబడేవారు. అప్పుడు భారతదేశ వ్యవహారాలు చూడడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వంలో మన దేశం లాంటి వలస దేశాలు ఎన్నో ఉండేవి ఇంగ్లాండ్ దేశానికి, అందులో భారతదేశం ఒకటి. అలా భారతదేశానికి వ్యవహారాలన్నిటినీ చూడడానికి ఇంగ్లాండ్లో ఒక వ్యక్తి ఉండేవారు, రాజ్య ప్రతినిధికి సహాయంగా ఉండేవాడు. ఆయన ప్రభుత్వానికి ఈ రాజ్య ప్రతినిధికి మధ్య ఉండేవాడు. అలా భారతదేశంలో పరిపాలించే సర్వాధికారాలు గవర్నర్ జనరల్కి లేదా వైస్రాయ్కి ఉండేవి. అతని సలహా నిమిత్తం ఒక మంత్రి మండలి కూడా ఉండేది. నిర్ణయాలు చేయడానికి 2 శాసనసభలు కూడా అంటే ఒక రాజ్య ప్రతినిధి అనేవాడు, వాడికి సహాయం చేయడానికి కేంద్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభలు అనేవి ఉండేవి. అలాగే ఈ రాజ్య ప్రతినిధి సహాయం చేయడానికి మంత్రి మండలి కూడా ఉండేది. ఇది ఇప్పుడు 1919 తర్వాత 1935 మధ్యలో జరిగినటువంటి రాజ్యాంగ సంస్కరణ. సో ఈ విధంగా అధికారాలు ప్రజాప్రభుత్వ సిద్ధాంతాలకు ఉండే రాజ్యాంగం కేవలం బ్రిటిష్ పౌరులకు వ్యాపారులకు పక్షపాతమైనటువంటి రాజ్యం చాలా మంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. సో అప్పట్లో 1930 నుంచి 40 ఆ 10 ఏళ్ల కాలంలో స్టేటస్ కలిగినటువంటి అనేక ప్రాంతాలు నేను చెప్పాను ఇందాక, భారతదేశం లాంటి అనేక దేశాలని ఈ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించేది. అందులో కొన్నింటికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చింది. అందులో ఒకటి ఆస్ట్రేలియా అనే ఒక దేశం, అలాగే కెనడాలో ఒక దేశం. కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఇచ్చినటువంటి రాజ్యాంగంలో దేశ పరిపాలనా వ్యవహారాలు బ్రిటిష్ గవర్నర్లు కానీ గవర్నర్ జనరల్ కానీ ఏ విధంగా జోక్యం చేసుకునే హక్కు వాటికి ఇవ్వబడలేదు. అలాగే 1935 చట్టంలో భారతదేశంలో పరిపాలించే వారికి ఈ అధికారం ఇక్కడ ఇవ్వబడింది. అందువలన స్వతంత్ర సమరయోధులు లేదా రాజకీయ నాయకులు లేదా ఇంకొకరు ఎవరైనా సరే 1935 చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో ఏదైతే ఇంగ్లాండ్ పరిపాలించబడిన దేశాల్లో ఆస్ట్రేలియా కానీ, దక్షిణాఫ్రికా కానీ, అక్కడ ఉన్నటువంటి కెనడా కానీ ఆ దేశాల్లో ఎలా ఉందో అదే రకమైనటువంటి డొమినియన్స్
లెటర్స్ అంటే స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వమని ఇక్కడ అడగడం జరిగింది. సో ఆ విధంగా 1935 చట్టం ద్వారా భారతదేశానికి ప్రసాదించినటువంటి రాజ్యాంగం అధినివేశ స్వరాజ్యం కలిగినటువంటి రాజ్యాంగం కాదు అని వ్యతిరేకించడం కూడా జరిగింది. సో ఎందుకు అంటే కీలక పరిణామాల విషయాల్లో గవర్నర్ జనరల్కు స్వబుద్ధిని ఉపయోగించి వ్యవహరించవలని అని ఆ చట్టంలో చెప్పబడింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అధికార వ్యవహారాలన్నీ కూడా ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ నిర్ణయం తీసుకోవచ్చు. అది భారతదేశ ప్రజలకు విరుద్ధంగా ఉండొచ్చు, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా అయి ఉండొచ్చు, లేదా అనుకూలంగా ఉండొచ్చు. దీన్ని వ్యక్తిగతమైనటువంటి హక్కుగా భావించి సరైన నిర్ణయాలు తీసుకునే సందర్భం కూడా జరిగి ఉండొచ్చు. అందువలన ఈ చట్టంలో ఇండివిజువల్ జడ్జిమెంట్ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం చాలా మందికి వ్యతిరేకంగా, అందువలన ఆయనకి సలహా మంత్రిమండలి సలహా ప్రకారం కూడా స్వబుద్ధి కలగదు గనక వారు కూడా బ్రిటిష్ వారు లేదా ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కాబట్టి ఈ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండరు కాబట్టి ఎంచుకున్న ప్రజాప్రతినిధుల సలహాలను చూసి నిరంకుశమైనటువంటి అధికారం ఇవ్వడమే ఈ 1935 బ్రిటిష్ చక్రవర్తి పేరిట ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్ గవర్నర్లకు ఇచ్చినటువంటి రాజ్యపత్రము లేదా అధికారికమైనటువంటి శాసనము అని కొంతమంది విమర్శించడం జరిగింది. సో మీకు అర్థమైన పరిభాషలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులకి భారతదేశాన్ని పరిపాలించే అధికారం లేదు. బ్రిటిష్ వారి చేత నియమించబడినటువంటి రాజప్రతినిధికి వారి చేత నియమించబడిన గవర్నర్లకి ఇక్కడ పరిపాలించే అధికారం ఉంది. అందువల్ల వారు ఏది చెప్తే అదే జరుగుతుంది తప్ప మిగతా వారు చెప్పింది జరగదు అనే విషయాన్ని వారు స్వప్రయోజనాలకు ఆశిస్తారే తప్ప భారతదేశ ప్రయోజనాలకు ఆశించరు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఏ విధంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో 300 ప్రకరణలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 308 ప్రకరణలు, వాటిలో భాగాలు పరిశోధనలు క్లాజెస్ అని, నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని, ఇలా అనేకలుగా పేర్కొనబడినటువంటి ఇవి ప్రజాప్రభుత్వ రహితమైన రాజ్యాంగం అని నిరూపించటకు వారు పైన చెప్పినటువంటి ప్రకరణలు ఇవి అన్నీ తెలియజేస్తున్నాయనే విషయాన్ని మనం గమనించగలం. సో ఇందులో కొన్ని విషయాలు ఇది తాలూకా విషయాలను మనం గ్రహించలేం కాబట్టి ఇందులో అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం కొన్ని విషయాలను మనం ఇక్కడ చూద్దాం. ఈ మొదటిది, ఇంగ్లాండ్లోని పార్లమెంటు భారతదేశ పరిపాలనా విషయాల్లో సర్వాధిక్యత కలిగి వారి ప్రతినిధిగా గవర్నర్ జనరల్ వైస్రాయ్ అనేవాడు భారతదేశాన్ని ఇందాక మనం చెప్పుకుంది, భారతదేశంలో ప్రజల చేత భారతీయుల కోసం ఎన్నుకోబడిన వాడు పాలించబడడు, కేవలం ఇంగ్లాండ్ చేత ఎన్నుకోబడిన వాడు మాత్రమే పాలించబడను అని. ఇక గవర్నర్ జనరల్ స్వతంత్ర వివేకాన్ని ఉపయోగించి నిర్ణయించవలసినవిగా శాసించబడిన విషయాలని సొంతంగా తీసుకోవచ్చు. ఉదాహరణకి విదేశీ వ్యవహారాలు, భారతదేశానికి చైనా దేశానికి, భారతదేశానికి ఇంకొక దేశానికి వ్యవహారాలు ఏవైనా జరిగితే అది బ్రిటిష్ వారి రూపంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా గవర్నర్ జనరల్ అనేవాడు తీసుకుంటారు. అది భారతదేశ ప్రయోజనాల కోసం, భారతీయ ప్రజల కోసం ఏ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా దేశ రక్షణ అయినా, అదేవిధంగా క్రైస్తవ దేశ ఆర్థిక ఐసిఎస్ఎల్ అనే అది కోసం, ఇంగ్లీష్ సరుకులు నిరోధించే విషయాల కోసం, ఇంగ్లీష్ ప్రజలు ఈ దేశాన్ని వ్యాపారం చేసి లాభాలు సంపాదించకుండా చేయు బాధ్యత గవర్నర్ జనరల్గా ఇవ్వబడింది. సో వీటిని జాగ్రత్తగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే
భారతదేశంలో బ్రిటిష్ వారి రక్షణ కోసం దేశ రక్షణ అని వారు చెప్తున్నారు. క్రైస్తవ మతం భారతదేశంలో వ్యాప్తి చేయడం కోసం సర్వాధికారాలు గవర్నర్ జనరల్కే ఉన్నాయని చెప్తారు. భారతదేశ ఆర్థిక అభివృద్ధిని చేయడం కోసం సర్వాధికారాలు వారికే ఉండాలని చెప్తారు. ఇప్పుడు ఐసిఎస్ అంటే ఇప్పుడు భారతదేశంలో జిల్లా కలెక్టర్లు ఏ విధంగా ఉంటారో అటువంటి వారు అధికారుల యొక్క నిర్ణయాలు కట్టుదిట్టాలు చేయడానికి. దీని ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో భారతీయులు కూడా చదివి బ్రిటిష్ వారికి సమానంగా ఈ ఉద్యోగాల్లో పొందడం వలన వారు పరిపాలనాపరమైన చర్యల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే వాటిని ఏ విధంగా అడ్డుకట్టలు వేయాలో ఆ నిర్ణయాలు కూడా బ్రిటిష్ గవర్నర్ జనరలే తీసుకుంటారు. ఇంకా ఇంగ్లీష్ సరుకులను నిరోధించే విషయాలు ఏ విధంగా బ్రిటిష్ దేశం నుంచి వచ్చినటువంటి ఇంగ్లీష్ సరుకులు భారతదేశంలో అమ్మాలి, బ్రిటిష్ మార్కెట్ని విస్తరించాలి లేదా కొనసాగించాలి, లేదా ఎంత మేరకు రప్పించాలి, ఎంత మేరకు పెంచాలనే నిర్ణయాలు కూడా బ్రిటిష్ ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరలే చూసుకోవాలి. ఇంకా భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసి లాభాలు సంపాదించడానికి ఏ విధమైన ఆటంకం లేకుండా ఎవరు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకుని అధిక లాభాలు సంపాదించుకొని మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయే వరకు వారికి ప్రభుత్వ పరంగా ఏ ఆటంకం లేకుండా చూసే బాధ్యత గవర్నర్ జనరల్కే ఇవ్వడం జరిగింది. మరి ఏ ఏ అధికారాలు ఉన్నాయి? ఇంకా పన్నులు కట్టడం, గులాంగిరి చేయడం, బానిసత్వంతో మొగ్గడం, ఈ అధికారాలు మాత్రమే భారతీయులకి లేదా భారతదేశంలో ఉన్న వారికి ఉన్నాయి. మీకు ముఖ్యమైనవన్నీ గవర్నర్ జనరల్ పరిపాలనలోనే కొనసాగుతాయి. ఇక రెండోది, కేంద్ర రాష్ట్ర శాసనసభలకు పై విషయం గవర్నర్ జనరల్ వద్ద ముందస్తు అనుమతి పొందితే తప్ప శాసనాలు చేయడానికి అధికారము లేదు. గమనించవలసింది ఏంటి అంటే భారతదేశం లేదా భారతదేశ ఆర్థిక అభివృద్ధి కోసం ఏదైనా సరే ఒక శాసనం చేసే అధికారం శాసనసభలకు ఉంటే ఆ సభకు ఉన్న అధికారాల కంటే గవర్నర్ జనరల్కి అధికారం ఎక్కువ. వారికి చూపించిన తర్వాత వారి అనుమతి పొందిన తర్వాత గవర్నర్ అనుమతి పొందిన తర్వాత అప్పుడు శాసనాలు చేసే అధికారాన్ని శాసనసభలకు ఉంటుంది. అంటే ఆయన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆపేయవచ్చు, కొనసాగించవచ్చు, బ్రిటిష్ ప్రయోజనాలను ఎక్కువగా ఆశించవచ్చు. ఆ విధంగా గవర్నర్ జనరల్కి అత్యున్నతమైన అధికారాలు ఇవ్వడం ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలుగా మనం తెలుసుకుంటాం. ఇక 50వ సెక్షన్ ప్రకారం రాష్ట్రం యొక్క పరిపాలనా అధికారం దేశ బ్రిటిష్ చక్రవర్తి తరపున గవర్నర్ స్వయంగా కానీ తన తాబేరుల ద్వారా కానీ పరిపాలించవలెను. ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాలను ఎవరు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్రపతి నియమించబడినటువంటి గవర్నర్ పేరు మీద పరిపాలించడం జరుగుతుంది. ఇక్కడ ఎలా చెప్తున్నాడు, రాష్ట్రాల యొక్క పరిపాలన అధికారం ఇంగ్లాండ్ దేశ బ్రిటిష్ చక్రవర్తి తరఫున మనం ఎవరు నిర్ణయించిన వాళ్ళు కానీ భారతీయులు నిర్మించిన వాళ్ళు కానీ అధికారాలను ఇచ్చేవారు కానీ లేరు. బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లాండ్ చక్రవర్తి నియమించినటువంటి గవర్నర్ కానీ ఆడి ప్రతినిధి కానీ వాళ్ళ చేత పరిపాలించబడినటువంటి వ్యవస్థ. ఇంకా అటువంటి గవర్నర్ జనరల్కు సహాయ నిమిత్తం నియమించబడ్డ మంత్రిమండలికి అవసరమైన చేత గవర్నర్ అధ్యక్షత వహించవచ్చును. ఇక్కడ ఇది అవసరమైనచు అంటే ఏ ప్రయోజనాలు అయితే బ్రిటిష్ వారికి ఇబ్బంది కలగవో, ఏ ప్రయోజనాలు అయితే భారతదేశానికి బాగా ఇబ్బంది కలుగుతాయో అటువంటి వాటిపైన గవర్నర్ అధ్యక్షత వహించును. ఇక సెక్షన్ 51 ప్రకారం ఈ గవర్నరే రాష్ట్ర మంత్రులను నియమించడం, మంత్రుల్ని తొలగించడంలోనూ గవర్నరే తన సొంత వివేకంతో చేయవలనని, ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారాలు లేనటువంటి రాష్ట్ర మంత్రుల్ని భారతదేశ ప్రభుత్వానికి భారతదేశ ప్రజల చేత నియమించబడే వీరిని
పూర్తిగా నియంత్రించడము, నియమించడం, తొలగించడం తన సొంత వివేకంతో చేసే అధికారం గవర్నర్ జనరల్‌కి లేదా తాబేదారులకి బ్రిటిష్ ప్రభుత్వంతో నియమించబడే వాడికి ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక 52వ ప్రకరణ ప్రకారం గవర్నర్ ఇచ్చిన ప్రత్యేక బాధ్యతలు సూచించబడినవి. ఎవరికి? ఇప్పుడు మనం చెప్పుకునే బ్రిటిష్ గవర్నర్ చేత నియమించబడే వాడికి, గవర్నర్గా నియమించబడే వాడికి గల అధికారాలను 52వ ప్రకటన తెలియపరిచింది. ఏం చేస్తారు ఆయన? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం, అల్పసంఖ్యాకుల హక్కులను కాపాడడం, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను సంరక్షించడం, పరిపాలనా నిర్వాహక మరియు మండలాలను కట్టుదిట్టం చేయడం, గవర్నర్ జనరల్ జారీ చేయు ఉత్తర్వులు లేదా సూచనలు అమలు చేయడం. ఇటువంటివి ఈయన ఉత్తర్వులు ఏంటి? గవర్నర్గా రాష్ట్రాల్లో ఉండేవాడు శాంతి భద్రతలను కాపాడడం, అంటే ఆర్థికపరమైన చర్యలు కానీ భారతదేశ ప్రయోజనాలకు కానీ కాకుండా శాంతి భద్రతలు అంటే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి పీస్ఫుల్గా నిర్వహించడానికి లా అండ్ ఆర్డర్ని కాపాడడం. ఇక అల్పసంఖ్యాకులుగా ఉండేవారు, అంటే భారతీయులో హిందువులు మైనారిటీ ఉంటారు, తర్వాత ముస్లింలు ఉంటారు, అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు యూరోపియన్స్ అవ్వచ్చు, బుద్ధులు అవ్వచ్చు, జైనులు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు, జనాభాలో అతి తక్కువ శాతం మంది వారి హక్కుల్ని కాపాడడం. మరి మిగతా వారి హక్కులు? ఉన్నత ప్రభుత్వ ఉద్యోగుల హక్కులు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఐసీఎస్ లాంటి వారు, గవర్నర్ జనరల్ కింద ఉన్నవారు, వారి హక్కుల్ని ఇక్కడ కాపాడడం. సో ఇలా 52వ ప్రకటన భారత రాజ్యాంగంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అధికారాలను హక్కుల్ని తెలియజేసింది. ఇక 53 నుంచి 57వ ప్రకటనలో భారత రాజ్యాంగం చక్రవర్తి పేరు మీద ఇచ్చినటువంటి రాజపత్రికంలో భిన్నంగా గవర్నర్ జనరల్ సూచనలు ఏమీ చేయరాదు. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ కానీ గవర్నర్ అధికారాలు ఏంటి అంటే, ఒక్క నిమిషం, గవర్నర్ జనరల్ లేదా గవర్నర్ ఏంటి అంటే, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు లేదా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని నిలపడం కానీ వ్యతిరేకించడం కానీ చేసే అధికారం లేదు. కేవలం ఉత్తర్వుల్ని చేయడమే. జస్ట్ ఆయన ఒక రాజ్య ప్రతినిధి, అంటే సొంతంగా భారతీయ ప్రయోజనాలను ఆశించి మార్చడం, చేర్పులు అనేవి దీనికి లేవు అని మనం తెలియజేయచ్చు. ఇక్కడ బ్రిటిష్ గవర్నర్ జనరల్ చట్టంలో చక్రవర్తి పేరిట అంగీకారం తెలపడం, తిరస్కారం చేయవలనని చెప్పడం, అధికారులు దీంట్లో 12 నెలల లోపల అధికారాన్ని ఇవ్వబడి అధికారాలు ఎలాంటివో అటువంటి అధికారాలు ఇక్కడ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక 78 నుంచి 100వ ప్రకరణం మనం చూసినట్లయితే శాసనసభల యందు ఇంగ్లీష్ భాషనే ఉపయోగం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభల్లో అధికారిక భాష ఆ ప్రాంతం మాట్లాడే ప్రజల భాష తెలుగు. కొన్ని సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఉర్దూని అధికార భాషలుగా మనం వాడేవారు. అధికార భాషగా, అనఫిషియల్ భాషగా ఇంగ్లీష్ భాషనే అధికారులు చలాయించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ శాసనసభలందు బ్రిటిష్ వారి ప్రభుత్వ కాలంలో ఇంగ్లీష్నే ఉపయోగించాలి, ఇతర భాషల్లో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వబడను. అయితే ఇతర భాషల్లో అవకాశం ఇవ్వబడేటప్పుడు
హైకోర్టు తదితర జడ్జిల యొక్క ఆమోదం తప్పనిసరి అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. రైట్. హలో, వినిపిస్తుందమ్మా మీకు? గాంధీ, వినిపిస్తుందా? హలో, హలో, వినిపిస్తుంది సార్. ఏంటి బాబు, నీకు వినిపించట్లేదా? వినిపిస్తుందండి. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు ఒకసారి ఇది మీకు అర్థమైందా లేదా అనే దాన్ని మరొకసారి రివైజ్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. 1935 సంవత్సరంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారు భారతీయ ప్రయోజనాల కోసం ఒక చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టంలో భారతదేశ ప్రయోజనాల కంటే బ్రిటిష్ వారి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ వారు రౌండ్ టేబుల్ సమావేశాల్లో వచ్చినటువంటి సారాంశం ప్రకారం బ్రిటిష్ వారు ఈ చట్టాన్ని వినియోగించడం జరిగింది. సో ఈ చట్టంలో అతి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని, రాజు యొక్క అధికారాన్ని లేదా బ్రిటిష్ ప్రజల యొక్క అధికారాన్ని భారతదేశంలో చెలాయించడానికి గవర్నర్ జనరల్ అమలు చేయడము, ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి అంశాలపైన మాత్రమే బ్రిటిష్ వారికి అధికారం ఉంది. అనవసరమైన విషయాలు బ్రిటిష్ వారు అధికారం లేదు అనే విషయాన్ని, ఏ విధంగా దేశ ప్రయోజనాలపైన చర్చించే అధికారం, ఆర్థిక ప్రయోజనాలపైన చర్చించే అధికారం, విదేశీయులు భారతదేశంలో వలస వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి, క్రైస్తవ మతాన్ని కొనసాగించడానికి, ఇలా రకరకాల బ్రిటిష్ ప్రయోజనాలను ఆశించడానికి చేసినవే తప్ప భారతదేశంలో భారతీయ ప్రజలకి బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే విదేశాల్లో కొన్ని దేశాలను పరిపాలించి వారికి రాజ్యాంగాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చారో అలా భారతీయ ప్రజలకి రాజ్యాంగాన్ని ఇవ్వలేదు అని అనేక మంది భారత జాతీయవాదులు గాంధీ, కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం జరిగింది. వారికి స్వతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందుకే అనేది ఆస్ట్రేలియా అనే కాలంలో అదే విధంగా ఇవ్వడం జరిగింది. దేశంలో వారు ఆ విధమైనటువంటి డొమినియన్ స్టేటస్ అనేది ఇవ్వలేదు. ఎప్పుడైతే డొమినియన్ స్టేటస్ ఇవ్వబడలేదో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమాల్లో వెల్లింగ్టన్ అనేవాడు అతి క్రూరంగా ఆపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. సో ఈ విధంగా జరిగినటువంటి ఈ ఉద్యమాల్లో ఈ యొక్క 1935 చట్టం కేవలం వారి ప్రయోజనాలతో భారతీయ ప్రయోజనాలు లేవు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. అప్పటికి భారతదేశంలో తరువాత వచ్చేటప్పుడు ఈ యొక్క వ్యవస్థని ఆధారంగా తీసుకొని 1935 చట్టాన్ని ఆధారంగా తీసుకొని 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రచించడానికి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 9 రోజుల పాటు అనేక సంఘాలుగా విభజించబడి అనేక మంది భారతీయ విద్యావేత్తలు, మేధావులు,
అనేక సంవత్సరాల కష్టపడి అనేక దేశాల్లో అమలైనటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని లేదా ఆ దేశాల్లో అమలవుతున్నటువంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఆ రాజ్యాంగానికి మాతృకతే ఈ రాజ్యాంగం, బ్రిటిష్ 1935 చట్టం. అయితే ఇక్కడ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? బ్రిటిష్ వారు ఉప్పు సత్యాగ్రహాలని మన దేశంలో అమలుపరచడం వల్ల భారతదేశంలో స్వతంత్రాన్ని కాంక్షించేవారు ఎక్కువ అవ్వడం. అలా వారు భారతదేశంలో ఎప్పుడైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయో తప్పని పరిస్థితుల్లో ఉదారవాదాలు కలిగినటువంటి వారు ఇంగ్లాండ్ దేశంలో వారు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈ 1935 చట్టాల అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఆ విధంగా 1935 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో రాజకీయమైనటువంటి మార్పులు పెద్దగా లేవు. కానీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు మాత్రం ఇంకా తీవ్రతరమయ్యాయనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ విధంగా ఈ 35 చట్టంలో గ్రహించిన తర్వాత భారతదేశం లోపల అహింసాత్మకంగా వారు ఫార్వర్డ్ బ్లాక్ అనే దాన్ని, ఒక సిద్ధ సైన్యాన్ని భారతదేశానికి వెలుపల కొనసాగించడం అనేది జరిగింది. సో అంతేకాకుండా మరలా బ్రిటిష్ వారు భారతీయుల మనసు మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసిన ఇంకా తీవ్రవాదం, ఇంకా ఇది ఒక ప్రజా ఉద్యమాలు బలపడ్డాయి. కాంగ్రెస్ నాయకుల్ని ఉద్యమాలు తీవ్రతరం చేసేవాడిని అరెస్టులు చేసినప్పటికీ స్థానిక నాయకత్వం బలపడింది. ఆ విధంగా నౌ ఆర్ నెవర్, ఇప్పుడు లేదా ఇప్పుడు చేయింది ఎప్పుడు చేయలేరు, క్విట్ ఇండియా మూమెంట్, త్వరగా దేశాన్ని వదిలిపోండి అని పెద్ద ఉద్యమాలు ఆగస్టు 8 1942లో. ఇంకా ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరమైంది. ఎందుకు? ఈ 1935 చట్టంలో భారతీయ ప్రజలకి స్వతంత్రంగా పరిపాలించుకునే అధికారం మీరు ఇవ్వలేదు. ఇంకా 35 నుంచి 42 వరకు 8 ఏళ్ల పాటు మీరు ఇంకా పరిపాలన అనేక రూపాల్లో ఇలాంటి మభ్యపెట్టి భారతీయుల్ని పరిపాలించడం మీ వల్ల కాదు. సత్వరమే దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చి మీరు విడిచి వెళ్ళిపోండి అనే విధంగా ఉద్యమాలు రావడం, అది క్విట్ ఇండియా ఉద్యమంగా రావడం. ఈ ఉద్యమంలో ఏ జాతీయ నాయకుడు లేనప్పటికీ, జాతీయ నాయకులు అనే వారిని ముందస్తుగా జైల్లో నిర్బంధించినప్పటికీ ఈ ఉద్యమం తీవ్రతరం అవడం. అలా ఉద్యమం తీవ్రతరం అయిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చే దిశగా పయనించడం చకచక ఒకటి తర్వాత ఒకటి జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. రైట్. సో ఆ విధంగా వీటన్నిటికీ మూలం ఏంటి అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు అమలుపరిచిన 1935 భారత ప్రభుత్వ చట్టం. సో ఇంకొకటి ఫైనల్ గా ముగించే ముందు, బ్రిటిష్ వారు భారతదేశంలో చేసిన చట్టాలన్నీ కూడా భారతీయ ప్రజల ప్రయోజనాల కంటే బ్రిటిష్ వారు ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువ అనేది చారిత్రక అంశము లేదా యథార్థం అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇలా వారు 1909 సంవత్సరంలో మింటో మార్లే అనే సంస్కరణలు ముందుగా తీసుకొచ్చారు. తర్వాత 1919 సంవత్సరంలో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ అనే వాళ్ళు ఇంకొక సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే 1935లో భారత ప్రభుత్వ రాజ్యాంగ చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత విబెల్ ప్లాన్ అని ఇంకొక రకమైనటువంటి ప్లాన్లని అలా రకరకాలుగా తీసుకొచ్చి భారతదేశాన్ని పాకిస్తాన్, ఇండియాగా విడదీసి భారతదేశాన్ని స్వతంత్రం అవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని తీసుకొచ్చి భారతీయ ఆర్థిక ప్రయోజనం బ్రిటిష్ వారికి అనుకూలంగా లేకుండా బ్రిటిష్ వారిని సార్వభౌమాధికారాన్ని గుర్తించలేని విధంగా భారతదేశ ఆర్థిక మోసం చేయడమే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం.
సో ఈ విధంగా భారత ప్రభుత్వ చట్టం మిగతా రాజకీయ కార్యకలాపాలకి కేంద్ర బిందువు అయింది. ఇందులో మంచి కంటే చెడే ఎక్కువ ఉందనే విషయాన్ని మనం గ్రహిస్తూ మరి ఈ చట్టం నేటి అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగానికి మూలము అనే విషయాలు మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాం. ఓకేనమ్మా? హలో హలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బాబు మీకు ఏమైనా డౌట్? ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ అమ్మా.